చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చారు. గత ప్రభుత్వం ఎప్పుడెంత అభివృద్ధి జరిగినట్టు ఈ ప్రభుత్వం రాగానే 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారంటే దీన్ని ఎలా చూడొచ్చు? నెంబర్ వన్గా చూస్తున్నారండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా వాళ్ళ ఇంట్లో ఒక సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకుంటారో, ఒక క్రైస్తవుడు క్రిస్మస్ ఎలా చేసుకుంటాడో, ఒక ముస్లిం బక్రీదు ఎలా చేసుకుంటారో అంత ఆనందం కంటే ఎక్కువ, అంత సంబరాల కంటే ఎక్కువ చేసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ తర్వాత గవర్నమెంట్ కూడా మళ్ళీ టీడీపీ మళ్ళీ కూటమి మళ్ళీ ప్రపంచంలో సృష్టిస్తుందని మా నమ్మకం. 170 సీట్లు నాకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి 175గా అసలు వైసీపీ పార్టీ అనేది లేదు కదండి. అసలు మామూలుగా ప్రతిపక్ష హోదే లేదు. ఇంకా పార్టీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 5 సంవత్సరాలు పార్టీ అనేది ఎక్కడో ఒకటి కలిపేస్తాడు, గంగలో కలిపేస్తాడు. అతను స్వలాభం కోసం ఢిల్లీ వెళ్తున్నాడు పదే. ఢిల్లీ వెళ్ళి అతను కాపాడుకోవడం కోసమే 5 సంవత్సరాలు. ఇంకా అతనికి టైం చాలదో, ఇంకా పార్టీని ఏం పోషిస్తాడండి ఆయన? పార్టీ పోషించి పార్టీని నడపడం ఇంకా అతను వల్ల కాదు. పార్టీ అనేది అసలు ఉండదు. వైసీపీ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ సమాధి కట్టేశారు అంతే. వైసీపీ పార్టీకి మనుగడ లేదు. వచ్చేది మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వమేనండి. అన్న ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకిస్తే కొంతమంది ఇసుక అని చెప్పి వెనకాల నుంచి డబ్బులు వసూలు చేస్తారని రకరకాల వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఇందులో వాస్తవం అంటే మాట్లాడతారండి. కొంతమంది వీళ్ళు చిల్లరగాళ్ళు వైసీపీ గోండాలు ఉంటారు కదా, వాళ్ళు సొమ్ములు పోగు చేసుకొని వాళ్ళు ఆరాటం మీద ఉన్నారు. వాళ్ళు ఏదో అక్రమ మైనింగ్ చేశారని ఈ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో ఆయన ప్రభుత్వం మీద మామూలు మీద బుర్ర చల్లడానికి కోసమే తప్ప వాళ్ళు చేసేది ఉడతూపులుగా ఏం కాదు, ఉడతూపులుగా ఏం లొంగం, అలాంటిది ఏం జరగదు. సక్రమంగా పద్ధతిగా ఒక పేదవాడికి ఇసుక కానీ అన్ని పథకాలు కానీ చేరవేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఇక్కడ మా అసెంబ్లీ, ఇక్కడ మా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారి నాయకత్వంలో మంచి పరిపాలన సాగుతుంది. మంచి పరిపాలన కూడా ఈ దెందులూరు నియోజకవర్గంలో చూస్తున్నాం.